నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. అందుకే నేను ఇంటికొచ్చినప్పటి నుంచి ఒకటే ట్రావెల్ చేస్తున్నాను. ఒంగోలుకి, టంగుటూరుకి, మా ఊరికి. ఇదే నా ట్రావెలింగ్ అనమాట. సో, ఈరోజు మేమెందుకు ఒంగోలు ఎళ్తున్నామంటే, ఈ షైన్ గాడికి, నోయల్‌కి బాగా పన్ను నొప్పొచ్చిందనమాట. వీళ్ళు చాక్లెట్స్ తింటారు. అసలకి విపరీతంగా తింటారు. చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్, థమ్స్ అప్‌లు, కూల్ డ్రింక్స్ ఇంకివే. ఇవి తప్ప అన్నం కూడా తినరు. సో, అందుకని బాగా బుగ్గలు వాచాయన్నమాట. మా షైన్ గాడు చాలా సన్నగా ఉంటాడు గదా! ఇప్పుడు బుగ్గలు వాయటం వల్ల కొంచెం బావుంది ఫేసు. సో, హాస్పిటల్‌కెళ్ళి చూయించాం. ఈ మేడం భవ్య మేడం చాలా బాగా చూసారు పిల్లలకి మాత్రం. మంచిగా సజెస్ట్ చేశారు తినొద్దు అని చెప్పి. సో, 3 డేస్‌కి మెడిసిన్ ఇచ్చారు. తీసుకొనొచ్చేసాము. తర్వాత ఒక హాస్పిటల్ దగ్గరికెళ్ళి అక్కడ భోజనం చేశాము. నాకు హెల్త్ బాగుండట్లేదు గదా! సో, అందుకని నేను ఇంట్లో ఫుడ్డే తీసుకెళ్తున్నాను ఎక్కడికెళ్ళినా బాక్స్ పెట్టుకొని. సో, హాస్పిటల్ దగ్గరికి వెళ్లి తిని తర్వాత డీమార్ట్‌కెళ్ళాము. చిన్న బాత్ స్క్రబ్బర్ కోసం వెళ్ళి 1000 పైన బిల్ చేశాననమాట నేను. సో, అలాగుండిద్ది మనతో. నాకు బాగా ఫోటోలు పిచ్చి కదా! సో, మా అమ్మతో అలా అలా వీడియోలు తీసుకున్నాను. షాపింగ్ అయిపోయాక మా అక్క వాళ్ళ ఊరెళ్ళిపోయారు. మేమైతే ఇంటికి రావటానికి వచ్చేసాము. కందుకూరొచ్చాక ఈ లస్సీ షాప్‌కెళ్ళి మా అమ్మకి లెమన్ మజిటో ఆర్డర్ చేశాను. నాకైతే ఈ ఒరియో మడ్ విత్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నాను. ఇదైతే చాలా బావుంది. కానీ నేను ఎక్కువ తినలేకపోయాను. ఇది తిన్నాక నాకు పన్ను నొప్పొచ్చేసింది ఫుల్లుగా. డబ్బులతో కొనుక్కొని మరీ పన్ను నొప్పి తెచ్చుకున్నాననమాట. థాంక్ యూ ఫర్ వాచింగ్.